రాష్ట్రంలో పచ్చదనాన్ని 33% పెంచుడే లక్ష్యంగా హరితహారాన్ని అమలు చేస్తున్నామన్నారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. కూకట్పల్లి హైదర్నగర్లో మొక్కలు నాటిన కేటీఆర్ అందరూ ఇందులో భాగం కావాలన్నారు. మొక్కలను అంతా కాపాడితేనే హరితహారం లక్ష్యం సాధ్యమవుతుందని చెప్పారు. ఇది కొందరి కోసం కాదని అందరి కోసమని చెప్పారు కేటీఆర్. మానవ ఇతిహాసంలో మూడవ అతిపెద్ద ప్రయత్నమైన హరితహారం కార్యక్రమానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. 240 కోట్ల మొక్కలు నాటడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తే అయ్యే కార్యక్రమం కాదు. ఇది మన సమాజంలో ఇది మన బాధ్యత, ఇది మన కోసం జరుగుతున్న కార్యక్రమం తప్ప రాజకీయ లబ్ధో లేక ఇంకొకటి ఆశించే జరుగుతున్న కార్యక్రమం కాదు. మన తెలంగాణలో ప్రస్తుతం 23% ఉన్న గ్రీన్ కవర్ ని 33% పెంచే దిశగా భవిష్యత్ తరాలకు మనం మన వంతు బాధ్యతగా మనం ఒక సహాయం చేయాలంటే దయచేసి ఇక్కడికి వచ్చిన మీ అందరితో కూడా నాది ఒకటే విజ్ఞప్తి. నేను ఇక్కడికి వచ్చే ముందు జలవాయు విహారంలోంచి వచ్చాను. నిజంగా కూడా వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ కాలనీకి వెళ్ళి చూస్తే చాలా చూడముచ్చటగా ఒకవైపు గ్రీనరీ, ఇంకోవైపు రహదారులు, క్లీన్లీనెస్ ఉన్న ఒక్క పార్కును కూడా బ్రహ్మాండంగా గాంధీ పార్కును కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలబడే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. చెట్లు పెట్టండి అంటే ఇదేదో కేసీఆర్ గారి ఇంటి ప్రోగ్రాం లాగా ఆయన ఒక్కడి కోసమే పెట్టుకున్నట్టు, లేదా ఆయన మనవళ్ళు ఆయన మునిమల్ల కోసమే పెట్టుకుంటున్నట్టు, మనకేమీ సంబంధం లేనట్టు ఫోటోలు పొద్దునుంచి పెడతా ఉన్నాను. నేను కూడా హరితహారం కార్యక్రమం చేయండి, విజయవంతం చేయండి అని పెడతా ఉంటే ఒక ఆయన అంటాడు, మొక్కలు పెట్టడం కాదు సంరక్షించాలా. ఎవరు సంరక్షించాలా? రోజు పొద్దున్నే వచ్చి కేసీఆర్ గారు నీళ్ళు పోయాలా? పోయలేడు కదా పాపం. ఆయన 47 కోట్ల మొక్కలకైతే ఒక మనిషి అయితే పోయలేడు కదా. ఎవరి పాటికి వారం మనది కాదు అని వదిలేస్తే మరి ఆ ప్రోగ్రాం విజయవంతం అవ్వదు. ఇందులో ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్న ఒక ప్రయత్నంలో మనందరం భాగస్వాములం కాకపోతే అది విజయవంతం కాదు.